వేసే అవకాశం కనపడుతుంది. ఇప్పటికి 3 రౌండ్లు పూర్తయ్యేసరికి 3000 మెజార్టీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మెజార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ నాయకురాలు ఉన్నారు. చెప్పండి, ఎలా చూస్తారు రౌండ్గా మీరు అబ్జర్వ్ చేస్తారు? చాలా సంతోషం అనిపిస్తుంది. ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ వైపే పట్టం కట్టిరు. సెంటిమెంట్ రాజకీయాలకు తావులేదు. గతంలో పాడక అశోక్ రెడ్డికి ఎట్లా సెంటిమెంట్ చేస్తే అక్కడ అభివృద్ధి జరగలేదు. ఇక నమ్మే పరిస్థితి తెలంగాణ ప్రజలు లేరు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్నను చూసి ఇలా ప్రజలు ఓటేసిరు. రేవంత్ అన్న ఒక్కటే, ప్రజలకు ఏది చెప్తాడో అదే చేస్తాడు. ఇట్లా ఫామ్ హౌస్ రాజకీయాలు చేయడు. గెలుపు ఓటమిని రెండు ఒకే రకంగా రేవంత్ అన్న చూస్తాడు. కాబట్టి ప్రజలు, ఎందుకంటే నవీన్ తమ్ముడు 2 సార్లు ఓడిపోయినా కూడా అక్కడే ఉండి ప్రజల వైపు ఉన్నాడు. ప్రజల వైపు ఉండి ప్రజలతోనే గెలుపు ఓటమిని సమానంగా చూసిండు. కాబట్టి ఒక చదువుకున్న యువనికి అవకాశం ఇచ్చారు. ఇంకొకటి, గతంలో ఉప ఎన్నికలలో కేసీఆర్ ఒక మాట అన్నాడు, ఉప ఎన్నికలలో ప్రజలు కోరుకున్నారు. ఆ నమ్మకాన్ని మేము ఎప్పుడు కూడా ముమ్ము చేయము. ఒకటే, ప్రజాస్వామ్యంలో అభివృద్ధి. ఇవాళ రేవంత్ 18 గంటలు పనిచేస్తుండు, ఆ 4 గంటలు పడుకుంటలేరు. కానీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయానికి వస్తే రౌడీ అని కూడా ప్రచారం చేయడం జరిగింది. కానీ జూబ్లీహిల్స్ పార్టీ మొత్తం కూడా నియోజకవర్గ ఓటర్లు మాత్రం మనం చూస్తున్నాం. డివిజన్ల వారుగా చూస్తున్నట్లయితే మొత్తం విజయం కనిపిస్తుంది. ఈ కేటీ రామారావు పిల్లపిత్రిగాడు ఎక్కడ పోయిన 2 రోజులు అవుతుంది. ఏడ ఉన్నాడు? నేను సునీతమ్మకు ఒక అన్నగా తోడుంటా అన్నాడు. మరి యాడి పోయిండు? మేమేమో మొన్న మతిస్థిమితం కోల్పోయి రెగ్గింగ్ చేసి రోడ్డు మీద కూర్చున్నప్పుడు ఎక్కడ పోయిండు కేటీ రామారావు? సొంతం చెల్లెనే చూడలేదు తమ్మి, సొంతం చెల్లెనే పార్టీని తరిమేసిండు. అమ్మకన్నం పెట్టినాడు, బంగారు గాజులు చెప్పేసాడు, చిన్నమ్మక అన్నట్టు సిగ్గులేనోడు. ఆయన ఏదో మాట రౌడీ అని. కేటీ రామారావు కన్నా ఎవడన్నా రౌడీ ఉండా తెలంగాణ రాష్ట్రంలో? ఎందుకంటే ఈ అల్లలు సృష్టించడంలో పోషిస్తున్నాడు తప్ప, ఉన్నది లేనిది లేదు ఉన్నట్టు తప్ప ఇవాళ ప్రజలకు ఒక్కటి కూడా కరెక్ట్. నిజంగా కూడా ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిండా ఇవాళ కేసీఆర్ గారు నిజంగా భరోసా కల్పించేటోని లీడరు. ఇవాళ రేవంత్ అన్న కొడంగల్లో ఓడిపోయినా కూడా ఇక్కడ మల్కాజిగిరి ప్రజలు ఏం ఆశీర్వదించారు. ఇవాళ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చిండు. ప్రజాస్వామ్య గెలుపు ఓటమిని రెండు ఒకే రకంగా చూసినోడే లీడరు. అది లేకపోతే ఏ రోజైనా ప్రజలు భూస్థాపితం బుల్డోజర్లు కావాలా, కారు కావాలని కూడా ప్రచారం కూడా చేస్తారు. అందుకనే బుల్డోజర్ ని పాతి పెట్టిరుగా. బుల్డోజర్ ఎవడు? రామారావే, కేటీ రామారావే. ఇవాళ కోకాపేటలో ఎకరం 100 కోట్ల సిగ్గులైనాడు. ఇలా సామాన్యమైన ప్రజలు ఒక 100 గజాలు ఇల్లు కట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి బుల్డోజర్ ఎవడు? ఈ పిల్లపిత్రి, ఈ రామారావుని భూస్థాపితం చేసిరు. 6 ఫీట్లు ఉన్న హరీష్ రావు, ఇవాళ కేటీ రామారావు దొంగ ఏడుపులు ఏడ్చిరు. సునీతమ్మ ఏడుస్తుంది, సునీతమ్మ మొగడు చచ్చిపోయి ఏడుస్తుంటే మరి ఈ కొడుకులు ఎందుకు ఏడ్చిరు అర్థం కాలేదు. వీళ్ళని ఎవడు పట్టించుకునే పరిస్థితిలో లేరు. నూతన ఉత్సాహం వచ్చింది. తప్పకుండా జూబ్లీహిల్స్ ఇచ్చిన ప్రజల తీర్పుని మేము గౌరవిస్తున్నాము. సెంటిమెంటా డెవలప్మెంటా రెండే డెవలప్మెంట్ నే ప్రజలు కోరుకున్నారు. సెంటిమెంట్ అనేది ప్రజలు కోరుకోవట్లేదు. ఇప్పటికి 3 రౌండ్లే ముగిసినాయి, ఇంకా 7 రౌండ్లు ఉన్నాయి. 7 రౌండ్లు ఉన్నా, ఎన్ని రౌండ్లు ఉన్నా మీరు ఈరోజు బ్యాలెట్ అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ముందడుగులో ఉంది. షేక్పేటలో కాంగ్రెస్ పార్టీ లేదన్నారు. షేక్పేట నుంచే ఆరంభమైంది, షేక్పేట నుంచే ప్రారంభమైంది, ఆధిక్యతలో ఉంది. లేదని ఎట్లా చెప్తారండి? వీళ్ళు ఏమైనా చిలక జోస్యం చెప్తున్నారా? వీళ్ళు ఈరోజు హిందువులను ముస్లింల మధ్యలో గొడవలు పెట్టి ఏదో చేద్దామని చూసిరు. కానీ హిందూ ముస్లింలు బాయి అనేది కాంగ్రెస్ పార్టీ అనేది మైనార్టీ తెలంగాణలో అంతర్భాగమే. బీజేపీ పార్టీకి అయితే డిపాజిట్ కూడా లేదు. వీళ్ళు దేశమంతా ఓట్ చోరు చేసుకుంటూ ఏదో చేస్తున్నారు తప్ప ఇవాళ బీజేపీ పార్టీని బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేశాయని కూడా బీఆర్ఎస్ ఒకటి చెప్పనా, ఆకాశం నేల ఎప్పుడైనా కలుస్తుందా తమ్మి? అది హైలీ ఇంపాసిబుల్. నిజంగా కూడా ఇవాళ జూబ్లీహిల్స్ కు ఎంపీగా ఇవాళ ఎవరు? స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నా కర్రు కాల్చి వాత పెట్టిరు. సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంట్లో గెలవనాడు రచ్చ గెలిచినట్టు ఇవాళ లేదు అంటే కిషన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా, నీ డెవలప్మెంట్ ఏంది? నువ్వేదో చేసిన అని చెప్తావు కదా, ఏమి చేయలేదు అనేది ఇలా బీజేపీ పార్టీ కూడా డిపాజిట్ లేకుండా చేసింది. కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే డెవలప్మెంటు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసిన 6 గ్యారంటీ పథకాలను ఇవాళ సన్నబియ్యమే కానీ ఓన్లీ కేవలము మేము అక్కడ రైమత్ నగర్లో ఇన్ఛార్జిగా ఉన్నాము. ఆ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలను తెలుసుకుంటే వాళ్ళ సంవత్సరాలు
వీకిన కోళ్ళని తెచ్చిండి కొడుకులు తెచ్చేసి ఇగో ఇట్లా ఉంటది కాంగ్రెస్ తమ్మి. ఒక్కటే మీరందరూ కూడా ఆలోచించాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మీద ఎన్ని అవక్కులు చెవక్కులు చేసినా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నమ్మింది. నవీన్ యాదవ్ తమ్మిని నమ్మిండ్రు. నవీన్ యాదవ్ తమ్ముని ఓన్ చేసుకున్నారు ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు. ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ముమ్ము చేయము. మేము అన్న హామీలు నెరవేరుస్తాము. 3 సంవత్సరాలలో 30 సంవత్సరాలలో చేయని అభివృద్ధి 3 సంవత్సరాలు అవుతుంది అని అనుకుంటున్నారు. సెంటిమెంట్లు అనేది ఏమీ లేదు. సంగీతానికి చింతకాయలు రాలేవు. తప్పకుండా పెద్ద కొడుకులాగా డెఫినెట్గా ఈ ప్రజల తీర్పును గౌరవిస్తున్నాము. గర్వపడట్లేదు. మాకు ఒక బాధ్యత పెంచింది రేవంత్ అన్న. నిజంగా కూడా ఇలా ఆయన ఎంత ఇబ్బందిలో ఉన్నాడో, ఆరోగ్యం కూడా చూసుకోకుండా, కుటుంబాన్ని కూడా చూసుకోకుండా ప్రతి దగ్గర ఆయన అహర్నిశలు పనిచేస్తున్నాడు. ఆయన మంత్రివర్గం కూడా చాలా చక్కగా పనిచేసింది. ఎందుకంటే ఇవాళ అందరం కూడా 100% ప్రజలకు పోల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి సక్సెస్ అవుతుంది. వారు చివరి నిమిషంలో కూడా ఆరోపణలు చేశారు, దొంగ ఓట్లు వేశారు. ఓడిపోయినోడు ఎట్లా మాట్లాడతాడు తమ్మి? ఓడిపోయినోడు ఎట్లా మాట్లాడతాడు? ఒక్కటే మాట చెప్పండి. ఏదో ఒకటి చెప్తుంటాడు. రిగ్గింగ్ చేసిన కర్మ మాకు పట్టలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పార్టీ ప్రజలను ఆదుకున్నారు. 100% ప్రజల కోసం పనిచేస్తుంది. రైట్, చూడొచ్చు. మొత్తం మీద మాత్రం చాలా వరకు ఒక జోష్లో కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక జోష్ అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే 3 రౌండ్లు కూడా ముగిసడం జరిగింది. ఇక మిగిలింది ఒక 7 రౌండ్లు అని చెప్పవచ్చు. అఫీషియల్గా వస్తున్నటువంటి ముగిసేసరికి 100 ఓట్ల మెజారిటీతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. హోరాహోరీగా ప్రచారం కొనసాగింది. ఉప ఎన్నిక అనగానే మనం జనరల్గా చూడొచ్చు ఉప ఎన్నిక అనేది, కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది అందుకు అనుగుణంగా. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా ఉప ఎన్నికలు చూడడం జరిగింది. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇది ఒక రిఫరెండంగా భావిస్తామని కూడా గతంలో చెప్పడం జరిగింది. బుల్డోజర్లు కావాలా, కారు కావాలా అని చెప్పడం జరిగింది. బాకీ కార్డులు కూడా ఇంటింటికి పంపించడం జరిగింది. పెద్ద ఎత్తున మంత్రులు ఒకవైపు, అదేవిధంగా బీఆర్ఎస్ ఒకవైపు, బీజేపీ ఒకవైపు హోరాహోరీగా సాగినటువంటి పోరులో మొదటి 3 రౌండ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత ఉండేసరికి కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం అయితే కనపడుతుంది.